హాయ్ గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. నా బ్యాక్ సైడ్ అయితే చూస్తున్నారు కదా, ఎవరైతే కమర్షియల్ సెగ్మెంట్ లో కొంచెం ఎక్కువగా లాభాలు ఎర్న్ చేయాలి అనుకుంటారో వాళ్ళకి ఒక బెస్ట్ ఆప్షన్ ఇది మహీంద్రా నుంచి ట్రియో ప్లస్ అనమాట. అట్ ప్రెసెంట్ నేను విశాఖపట్నం అక్కైపాలెంలో ఉన్న నియాన్ మోటార్స్ నుంచి ఇదైతే తీసుకురావడం జరిగింది. డీటెయిల్ గా అసలు దీంట్లో ఏముంది ఎవ్రీథింగ్ నేనైతే మీకు ఈ వీడియోలో చూపిస్తాను. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. ఇది మహీంద్రా నుంచి వచ్చిన ట్రియో ప్లస్ అనమాట. ట్రియో ఆటో వేరు, ట్రియో ప్లస్ వేరు. సో రెండు కూడా ఎలక్ట్రిక్ వే, బట్ దానికి దీనికి కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది. సైజ్ అయితే పెరుగుతుంది. అది మీకు సెపరేట్ వీడియో అయితే చేస్తాను. బట్ ఎవరైతే రేంజ్ ఎక్కువ కావాలనుకుంటారో వాళ్ళైతే ట్రియో ప్లస్ ని చూస్ చేసుకోండి. స్టార్టింగ్ ఫ్రంట్ ప్రొఫైల్ నుంచి చూస్తే మనకి వైడ్ గ్లాస్ ఏరియా ఉంది, యాజ్ వెల్ as వైపర్ ఉంది. ఇక్కడ ట్రియో ప్లస్ బ్యాడ్జింగ్ ఉంది, యాజ్ వెల్ as ఇక్కడ సిగ్నల్ ల్యాంప్స్ కి ఇండికేటర్స్ కి సంబంధించిన లైట్స్ అయితే ఉన్నాయి. టోటల్ అన్ని కూడా హాలోజన్ సెటప్ వస్తాయి. అండ్ దెన్ హెడ్ లైట్స్ చూసుకున్నా సరే టోటల్ మనకి హాలోజన్ సెటప్ అయి ఉంటుంది. మహీంద్రా కమర్షియల్ సెగ్మెంట్ వచ్చేటప్పటికి మనకి లోగో అయితే ఇలా వస్తుంది. కమర్షియల్ సెగ్మెంట్ కాకుండా నార్మల్ వచ్చేటప్పటికి మనకి లోగో అయితే చేంజ్ అయిపోయింది కదా. ఇదంతా కూడా టోటల్ హార్డ్ ఫైబర్ మెటీరియల్ అయితే వస్తుంది అనమాట. బట్ అంతా టోటల్ హార్డ్ ఫైబర్ మెటీరియల్ అన్నా సరే దీని వెయిట్ అయితే తక్కువ ఏం లేదు. 700 kg వెయిట్ అయితే ఉంది. అండ్ దీంట్లో టైర్స్ చూసుకున్నా సరే టోటల్ అన్ని కూడా MRF నుంచి ట్యూబ్ టైర్స్ వస్తాయి. ట్యూబ్లెస్ టైర్స్ అయితే రావు, కానీ ఇది వచ్చేటప్పటికి మనకి 12 inch టైర్స్ అయితే వస్తాయి అనమాట. అండ్ లోపల చూసుకుంటే మనకి డ్రైవర్ సైడ్ సీట్ అయితే ఇలా ఉంది. చాలా కంఫర్టబుల్ సీటింగ్ పొజిషన్ అయితే ఉంది. అండ్ దెన్ ఇక్కడ చూసుకుంటే హ్యాండ్ బ్రేక్ ఉంది. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి 3 members ఈవెన్ లావుగా ఉన్న వాళ్ళైనా చాలా కంఫర్టబుల్ గా కూర్చోవచ్చు. ఇట్ సైడ్ డోర్ అయితే ఓపెన్ అవ్వదు RTO నార్మ్స్ ని బట్టి. అండ్ అటు సైడ్ డోర్ మాత్రమే ఓపెన్ అవుతుంది. ఓన్లీ లెఫ్ట్ సైడ్ డోర్ మాత్రమే ఓపెన్ అవుతుంది. పైన చూసుకుంటే టోటల్ అంతా కూడా వాటర్ ప్రూఫ్ ఫ్యాబ్రిక్ తో అయితే వచ్చింది అనమాట. ఇక్కడ ట్రియో ప్లస్ బ్యాడ్జింగ్ అయితే ఉంది. టోటల్ అంతా కూడా బ్లూ అండ్ వైట్ కాంబినేషన్ తో ఇదైతే వచ్చింది. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే ఈ టైప్ లో అయితే ఉంది. ఒక రిఫ్లెక్టర్ అయితే ఉంది. రిఫ్లెక్టర్ టేప్ అయితే ఇక్కడ స్టిక్ చేయడం జరిగింది. ఎలక్ట్రిక్ అనే బ్యాడ్జింగ్ ఉంది. అండ్ ఇక్కడ మహీంద్రా 3D టైప్ బ్యాడ్జింగ్ అయితే ఉంది అనమాట. దీంతో పాటు ఇక్కడ చూసుకుంటే మనకి సిగ్నల్ ల్యాంప్ యాజ్ వెల్ as ఇక్కడ రివర్స్ చేసినప్పుడు అండ్ ఇది వచ్చేటప్పటికి రిఫ్లెక్టర్ అండ్ స్టాప్ ల్యాంప్ అయితే ఇక్కడ ఉంది. సో బోత్ సైడ్స్ కూడా దీంట్లో అంత మరీ ఓవర్గా చెప్పుకోవద్దాక డిజైన్ అయితే ఏముండదు, మనకు తెలిసిందే కదా. అండ్ దెన్ బ్యాక్ సైడ్ ఒకటి సేఫ్టీకి బంపర్ అయితే ఒకటి ఇవ్వడం జరిగింది. ఇదైతే టోటల్ మెటల్ ఉంది. ఇదంతా మళ్ళీ ఫైబరే వచ్చింది. అండ్ ఇక్కడ ఒక లైట్ అయితే వస్తుంది అనమాట. ఇక్కడ నెంబర్ బోర్డు మీద పడేటట్టుగా ఒక లైట్ అయితే వస్తుంది కదా. ఇది కూడా హాలోజన్ లైట్ ఉంది. సో దీంట్లో LED లైటింగ్ సెటప్ అయితే ఎక్కడ ఇవ్వలేదు. టోటల్ అంతా కూడా హాలోజన్ ఉంది. దీంట్లో బ్యాక్ సైడ్ ఇక్కడ చూసుకుంటే మనకి డిఫరెన్షియల్ ఉంది. డిఫరెన్షియల్ ఆయిల్ అయితే చేంజ్ చేసుకోవాలి సర్వీస్ తో పాటు. అంటే ప్రతి సర్వీస్ కని కాదు, అట్లీస్ట్ ఒక 20,000 లేదంటే 40,000 కిలోమీటర్స్ కి అలా పర్టికులర్ కిలోమీటర్ లిమిట్ అయితే ఉంటుంది. అక్కడ మోటార్ అయితే చూస్తున్నారు కదా. సో అదనమాట మోటార్ అయితే ఉంది. ఈ లెఫ్ట్ సైడ్ నుంచి చూసుకుంటే మనకి ఈ టైప్ లో అయితే ఉంది. ఇక్కడ ఒక చిన్న నాబ్ లాంటిది అయితే ఉంది కదా. ఇది మనం పైకి లాగితే డోర్ అయితే ఓపెన్ అవుతుంది. ఇదంతా కూడా టోటల్ పైన అంతా హార్డ్ ఫైబర్ మెటీరియల్ అయితే ఇచ్చారు. అండ్ లోపల స్పేస్ చూస్తున్నారు కదా. అండ్ దెన్ దీంట్లో మెయిన్గా ఏంటంటే లగేజ్కి సెపరేట్ స్పేస్ అయితే అక్కడ లేదు. ఈ బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి ఇది టోటల్ క్లోజ్ అయింది. పైన స్ట్రాప్ ఓపెన్ చేసి ఇదైతే తీసుకోవాలి. దీనికి సెపరేట్ వెనక నుంచి ఓపెనింగ్ అయితే ఏం లేదు. అండ్ వెనక లగేజ్ పెట్టుకోవడానికి కూడా ఏమీ లేదు. జస్ట్ లగేజ్ అంతా కూడా మనం ఒకవేళ పెట్టుకోవాలంటే ఇక్కడ అంటే 3 persons వరకు ఇది లిమిట్ అయితే. అండ్ ఛార్జింగ్ అయితే ఇక్కడ నుంచి మనం పెట్టుకోవాలి. దీంట్లో టోటల్ ఛార్జింగ్ టైం వచ్చేటప్పటికి 4 గంటలు. టోటల్ ఛార్జింగ్ టైం 4 గంటలతోటి 150 kilometers అయితే వెళ్ళచ్చు. అండ్ దీంట్లో ఇంకా ఏం మోడ్స్ ఉన్నాయి ఎవ్రీథింగ్ నేనైతే చూపిస్తాను. బ్యాటరీ వచ్చేటప్పటికి ఇక్కడికి వస్తుంది అనమాట. IP67 రేటింగ్ తోటి బ్యాటరీ అయితే వస్తుంది. యాజ్ వెల్ as IP67 రేటింగ్ తోటి మనకి మోటార్ కూడా వస్తుంది. 48 volt బ్యాటరీ అయితే ఉందన్నమాట. దీంట్లో లిథియం అయాన్ బ్యాటరీ వస్తుంది. పైన కేసింగ్ అంతా చూస్తున్నారు కదా. సో కేసింగ్ అంతా చాలా బాగుంది. అండ్ దెన్ మెయిన్ గా చూసుకునేది మనం గ్రౌండ్ క్లియరెన్స్ కదా. గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేటప్పటికి 142 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంటుంది. సో మరీ ఆఫ్ రోడ్స్ లో అలా కాకుండా నార్మల్ రోడ్స్ లో మనం ఎక్కడ తిరిగినా వితౌట్ ఎనీ ఇష్యూ. అండ్ మెయిన్ గా ఇలాంటి ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేది ఎక్కువ సిటీస్ లో మనం చూస్తూ ఉంటాం. బట్ రేంజ్ ఎక్కువ ఉంది కాబట్టి ఈవెన్ రూరల్ ఏరియాస్ లో తిప్పినా సరే మనం అయితే తిప్పచ్చు అనమాట. అండ్ దెన్ ఈ లోపలికి వచ్చిన అసలు దీంట్లో ఏమున్నాయి ఏంటి చూద్దాం. ఇక్కడ మనం స్విచెస్ చూసుకుంటే ఇక్కడ సిగ్నల్ ల్యాంప్ కి స్విచ్ అయితే ఉంది. అండ్ దెన్ హార్న్ స్విచ్ అయితే ఉంది. అండ్ దెన్ హై బీమ్ అండ్ లో బీమ్ స్విచ్ అయితే ఉంది. అండ్ హెడ్ లైట్ స్విచ్ చూసుకుంటే మనకి ఇక్కడ ఉంది. సో హెడ్ లైట్ ఆన్ అండ్ ఆఫ్ స్విచ్ అయితే ఇక్కడ ఉంది. అండ్ దెన్ వైపర్ స్విచ్ అయితే ఇది. సో వైపర్స్ అనేది మనకి వాటర్ లేకుండా ఆన్ అండ్ ఆఫ్ చేస్తే ఎక్కువ గీతలు పడే ఛాన్సెస్ ఉంటాయి. సో అలా అయితే చేయకండి. అండ్ దెన్ ఇది వచ్చేటప్పటికి హజార్డ్ అనమాట. అండ్ ఇది వచ్చేటప్పటికి బ్రేక్ రిలేటెడ్ ఫ్లూయిడ్ అనమాట. హైడ్రాలిక్ బ్రేక్ అయితే వచ్చింది. ఇక్కడ హైడ్రాలిక్ పంప్ అయితే చూస్తున్నారు కదా. ఇది వచ్చేటప్పటికి బ్రేక్ అనమాట. అండ్ దెన్ ఇది వచ్చేటప్పటికి మనకి ఇన్స్ట్రుమెంట్ కన్సోల్. అండ్ ఈ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి 12 volt సాకెట్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ నుంచి మనం అయితే ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. మొబైల్స్ అవి ఇక్కడ ప్లేస్ చేసుకోవడానికి ఉంది. కీ స్లాట్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒక చిన్న స్టోరేజ్ స్పేస్ కూడా ఇచ్చారు. దీంట్లో డాక్యుమెంట్స్ లేదంటే ఏమైనా చేంజ్ అలాంటివి అయితే దీంట్లో పెట్టుకోవచ్చు అనమాట. ఇది డ్రైవ్ చేస్తున్న వాళ్ళు. అండ్ దెన్ మిర్రర్స్ కూడా ఓకే బాగానే ఉన్నాయి. ఇంకొంచెం పెద్ద సైజ్ ఇస్తే ఇంకొంచెం బాగుండేదని నేను ఏదో అనుకుంటున్నాను.
సరే కీ ఆన్ చేద్దాం. ఇన్స్ట్రుమెంట్ కన్సోల్లో ఏముందనేది అయితే చూద్దాం. మెయిన్గా ఇక్కడ చూసుకుంటే 147 కిలోమీటర్స్ డిస్టెన్స్ టు ఎంటీ అని అయితే ఉంది. మన దాంట్లో ఉన్న బ్యాటరీ కెపాసిటీ తోటి ఇంకా ఎంత కిలోమీటర్స్ వెళ్ళాలనేది అయితే మనకి ఈజీగా చూసుకోవడానికి ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇది వచ్చేటప్పటికి స్పీడోమీటర్ అనమాట. మనం వెళ్ళేటప్పుడు ఎంత స్పీడ్లో వెళ్తున్నాం అనేది అయితే చూస్తుంది. అండ్ దెన్ ఇది వచ్చేటప్పటికి టోటల్ ఓడోమీటర్ అయితే చూపిస్తుంది. అండ్ ఇది వచ్చేటప్పటికి టోటల్ బ్యాటరీ ఇండికేటర్ అనమాట. మనకి ఫ్యూయల్ ఇండికేటర్ ఏ టైప్లో ఉంటుందో ఆ టైప్లో బ్యాటరీ ఇండికేటర్ అనమాట. సో టోటల్ దీని రేంజ్ వచ్చేటప్పటికి 150 కాబట్టి ఇక్కడ 147 ఫుల్గానే ఉంది ఆల్మోస్ట్. అందుకని ఇదైతే టోటల్ ఇలా చూపిస్తుంది. సో ఇది అంతేకాని దీంట్లో ఉన్నది ఇంకా సెట్టింగ్స్ అవి మనము మేనేజ్ చేసుకోవడానికి ఇక్కడ ఏమి స్విచ్చెస్ కానీ అలాంటివి అయితే ఏమి ఇవ్వలేదు. ఇక్కడ చూసుకున్నా మనకి మెయిన్గా ఎకో మోడ్ యాజ్ వెల్ యాజ్ బూస్ట్ మోడ్ అని చెప్పి ఇక్కడ స్విచ్ అయితే ఉంది. ఎకో మోడ్లో వెళ్తే మనకి ఇంకొంచెం ఛార్జింగ్ అనేది ఎక్కువ కిలోమీటర్స్ రన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. యాజ్ వెల్ యాజ్ బూస్ట్ మోడ్లో అనేటప్పటికి మనకి పికప్ అనేది పెరుగుతుంది, బట్ కిలోమీటర్స్ అనేది రేంజ్ అనేది కొంచెం తగ్గుతుంది. అండ్ నేను ఇక్కడ స్విచ్ అయితే చూస్తున్నారు కదా, ఇది వచ్చేటప్పటికి మనకి న్యూట్రల్ యాజ్ వెల్ యాజ్ ఫార్వర్డ్కి యాజ్ వెల్ యాజ్ రివర్స్కి. సో రివర్స్ వేస్తే మనకి సౌండ్ అయితే చూస్తున్నారు కదా, ఆ టైప్లో సౌండ్ అయితే వస్తుంది. న్యూట్రల్లో మెయిన్గా ఉంచుకునేలో అయితే చూసుకోండి. యాజ్ వెల్ ఇది ఫార్వర్డ్ ఇది. బట్ ఫార్వర్డ్లో ఉన్న ఏదైనా కూడా మనకి ఇక్కడ హ్యాండ్ బ్రేక్ ఒకటి ఉంది కదా, సో ఈ హ్యాండ్ బ్రేక్ తీయకుండా మనకైతే వెళ్దు. బట్ ఆ హ్యాండ్ బ్రేక్ తీసేసి ఒకవేళ న్యూట్రల్లో ఉంది అంటే కనుక మనకి రోడ్ ఏమైనా ఇలా కిందకున్నా పైకున్నా అంటే బయట రోడ్ కండిషన్ బట్టి వెనక్కు ముందరకైతే వెళ్ళిపోతుంది. సో హ్యాండ్ బ్రేక్ అనేది అయితే కంపల్సరీగా వేసుకోండి. అండ్ ఈ మధ్యలో చిన్న మహేంద్ర లోగో అయితే ఉంది. అండ్ సర్వీస్తో పాటు మనకి ఈ బ్రేక్ ఫ్లూయిడ్ యాజ్ వెల్ ఇది వచ్చేటప్పటికి .3 ఆయిల్ అయితే దీంట్లో యూజ్ చేశారు. ఇది అండ్ డిఫరెన్షియల్ ఆయిల్ ప్రతి సర్వీస్లో అయితే మార్చాల్సిన అవసరం అయితే ఉండదు. ఇది వచ్చేటప్పటికి మెయిన్గా ఏంటంటే ఫస్ట్ సర్వీస్ 2000 కిలోమీటర్స్కి అయితే చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ నుంచి సర్వీస్ వచ్చేటప్పటికి 10,000 కిలోమీటర్స్కి అని చెప్పడం అయితే జరిగింది. అండ్ అలాగే దీని టాప్ స్పీడ్ వచ్చేటప్పటికి 55 km/h టాప్ స్పీడ్ అయితే ఉంటుంది. అదే సేమ్ మీరు ఎకో మోడ్లో వెళ్తున్నట్టయితే ఇంకొంచెం స్పీడ్ అయితే తగ్గుతుంది అనమాట. ఒక 35 to 40 వరకు రావచ్చు. అండ్ దీని పవర్ అండ్ టార్క్ ఫిగర్స్ అయితే చెప్పలేదు కదా, దీని పవర్ వచ్చేటప్పటికి మనకి 10.8 PS పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే 42 Nm టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఇది ఓవరాల్గా మనకి మహీంద్రా ట్రియో ఆటో గురించి ఇదైతే బేసిక్గా మొత్తం ఇది ఎవరికి బాగా యూస్ అవుతుంది అంటే మనకి పెర్ కిలోమీటర్ వచ్చేటప్పటికి జస్ట్ 50 పైస్ బిలోలో అయితే అవుతుంది అనమాట. సో టోటల్ రేంజ్ కూడా 150 కిలోమీటర్స్ వరకు రేంజ్ ఉంది కాబట్టి ఎక్కువ తిరిగే వాళ్ళకి ఓవరాల్గా మనకి పెర్ ఇయర్ కానీ లేకపోతే పెర్ 2 years 3 years అలా చూసుకుంటే ఓవరాల్గా నార్మల్ డీజిల్ వెహికల్స్తో పోల్చుకుంటే చాలా బెనిఫిట్ అయితే ఉంటుంది. అండ్ అట్ లాస్ట్ వచ్చేటప్పటికి దీని ప్రైస్ మనకి 3,58,000 ఆడ్ అయితే పడుతుంది. అండ్ అలాగే ఒకవేళ మీరు డౌన్ పేమెంట్ కట్టి తీసుకోవాలనుకుంటే 70,000 డౌన్ పేమెంట్ అయితే కట్టి ఇదైతే తీసుకోవచ్చు అనమాట. ఈఎంఐ ఎంత పడుతుంది, ఇంకా దీని డీటెయిల్స్ గురించి కానీ మీరు ఒకవేళ షోరూమ్కి వచ్చి విజిట్ చేసి ఒకవేళ టెస్ట్ రైడ్ చేసి చూసుకోవాలంటే కనుక ఈ షోరూమ్ డీటెయిల్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరైతే కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ అలాగే దీని వారంటీ విషయం కూడా చూసుకుంటే ఏంటంటే దీంట్లో వారంటీ వచ్చేటప్పటికి 3 years వారంటీ, అలాగే 80,000 కిలోమీటర్స్ వరకు అయితే ఉంటుంది. ఒకవేళ అదే సేమ్ మీరు ఎక్స్టెండ్ చేసుకోవాలన్నా సరే ఒక 4,000 లేదంటే 3,000 4,000 ఆడ్ అయితే మీరు ప్రైస్ పే చేసి అదే సేమ్ 5 years వారంటీ లేదంటే 1,20,000 కిలోమీటర్స్ వరకు వారంటీ అయితే మీరు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఓవరాల్ గా మహీంద్రా ట్రియో ప్లస్ ఆటో గురించి ఒక డీటెయిల్ వీడియో అయితే. అండ్ ఈ వీడియో అయితే నేను ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రైడ్ సేఫ్, టేక్ కేర్.